అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించే జిల్లా ఉపాధ్యక్షులు మన తహసీల్దార్ సాబ్ గారు మరియు ఎంపీడీఓ మేడం గారు మరియు మన లక్ష్మీపేట మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కొక్కిరాల ప్రేమ్ సాగరరావు గారికి స్వాగతం సుస్వాగతం. అందరు ఆడపడుచులు చప్పట్లతోనే వారికి స్వాగతం పలకాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మా నియోజకవర్గానికి ఆడపడుచులు దాదాపు 2-3 గంటల నుంచి వేడి చేస్తున్నారు. ఎవరికైనా ఇక్కడ వేడి చేసే కార్యక్రమంలో ఎలాంటి బాధ లేకుండా ప్రేమ్ సాగరరావు ఎప్పుడు వస్తాడు చూద్దామనే ఆనందంతో మీరు అందరూ ఉన్నారు. ఇంకొకటి ముఖ్య విషయం, రేపు ఈ సాధ్యమైనంత వరకు ఈ మంత్రుల నియోజకవర్గంలో కానీ లక్ష్మీపేట మండలంలో కానీ పట్టణంలో కానీ నిరుపేద వ్యక్తికి ఇల్లు లేని వ్యక్తికి ఖచ్చితంగా రాబోయే రోజులలో మరికొన్ని ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఆధ్వర్యంలో పనిచేసినందుకు సంతోషిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వీరి చేతుల మీదుగా మన గౌరవ పెద్దలు ప్రేమ్ సాగరరావు గారిని సత్కరిస్తూ శాల్వాతో సత్కరించడం జరుగుతుందమ్మా. మన మండలంలో పైలట్ ప్రాజెక్ట్ ఏందా కొత్తూరు అత్తయ్య కృష్ణవేణి గౌడపల్లి అత్తయ్య కృష్ణ, అదేవిధంగా గుల్లకోట ఆవునూరు రాజయ్య, మీరు తొందర రావాలమ్మా. చిప్పకుర్తి కవిత హనుమంతుపల్లి, అదేవిధంగా జెండ వెంకటాపూర్ బత్తి రంజిత కొత్త కొమ్మగూడెం ఉందా మరి ముందు రా. మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి, నిరుపేదలకు, అది భూమి ఉన్నవాళ్ళు కానీ భూమి లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఈ సభలో ఇవాళ ఇచ్చిన 927 కాకుండా ఇంకా 900 అవసరం ఉంటాయా, ఇంకా 1000 అవసరం ఉన్నా, ఇంకెన్ని అవసరం ఉన్నా కూడా ఇంకో 2 అంటే ఇప్పుడు ఇంకో విడత ఇంకొక 2 నెలలు మ్యాక్సిమం 3 నెలల లోపల మళ్ళీ ఒక విడత మళ్ళీ ఒక 1000 ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఏమైనా మిగిలితే వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి ఇచ్చేసి 26 డిసెంబర్ లోపల ఈ మండలంలో అని మున్సిపాలిటీలు కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి వాళ్ళు కట్టుకొని వాళ్ళకు గృహోపేషన్ చేసేదాకా కూడా మేము బాధ్యత తీసుకొని వాళ్ళ పేమెంట్ ఇప్పించేదాకా మా బాధ్యత తీసుకుంటాం. ఈ పథకాలలో భాగంగా మరొకసారి మీకు చెప్తాను, మీకు ఎక్కడైనా తప్పు జరిగితే చెప్పండి. ఇవాళ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ చెప్పడానికి భయపడితే ఆఫీస్కి వచ్చి చెప్పండి. ₹1 కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ₹1 మిమ్మల్ని ఏమైనా అడుగుతూ చెప్పండి. ఎవరికైనా మీరు ఇస్తే మాత్రం ఇచ్చిన వాళ్ళని ఇల్లు క్యాన్సిల్ చేస్తాను. ఇక మళ్ళీ ఏ పథకం కూడా వాళ్ళకి రాదు. ₹1 ఎవరికైనా ఇస్తే మాత్రం. దాంతోపాటు తీసుకునే వాళ్ళకు పనిష్మెంట్ ఎట్లా ఉంటుందో అది వేరే వాళ్ళ అయితే ఏం దేనికి పని కాకుండా చేస్తా. ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పథకం క్యాన్సిల్. మీరు మర్చిపోయే కళలో కూడా ప్రభుత్వ పథకాలకు దేనికి కూడా ₹1 ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులు కూడా మంచిగా సర్వీస్ చేస్తారు. వాళ్ళు కూడా నిజాయితీతోటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించి అన్ని రకాల ప్రభుత్వం ఏదైతే వాళ్ళ నుంచి కోరుకుంటుందో ఆ రకమైన సహకారం ఇస్తూ కష్టమైనా కూడా రాత్రి పగలు పనిచేసి చేస్తున్నారు. దానితోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా బార్డర్లో ఉన్న మిలిటరీ సోదరులు పనిచేస్తారో తెలియదు. మా వాళ్ళు మాత్రం 24 గంటలు పనిచేసి క్రమశిక్షణతో చేస్తారు. తప్పకుండా వాళ్ళకు కూడా రుణపడుతా. ఇవాళ ఈ కార్యక్రమమే కాకుండా రాజీవ్ వికాస్ ఎవరైతే కొందరు చదువుకున్న యువకులు, కొందరు చదువుకోని యువకులు, వాళ్ళకు ఏ రకమైన ఉద్యోగం లేకుండా ఇబ్బంది ఉన్నారు, వాళ్ళ కోసం అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అధికారిక కార్యక్రమం రేపు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయింది కాబట్టి దాంతో ఈరోజు అనుకున్నది ఇంకొక 2-3 రోజుల తర్వాత లేకపోతే 4 రోజుల తర్వాత ఆ కార్యక్రమం తీసుకుంటాం. ఇక్కడ కూడా అప్లై చేసిన దరఖాస్తు పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి రాజీవ్ వికాసం కూడా ఇవ్వడం జరుగుతుంది. 100% రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా అందరికన్నా ఈవెన్ మా నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి వాళ్ళకన్నా కూడా 1-2 మన వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇబ్బంది పడాల్సి
దాంట్లో కార్యకర్తలు మా నాయకులు కూడా బీదవాళ్ళు చాలా ఉన్నారు, కేసులు పెట్టరు, 10 ఏళ్ళ నుంచి ఇబ్బందులు ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు కూడా ఎక్కువ పోయే ప్రసక్తి లేదు. ఇళ్ళల్లో కూడా ఇళ్ళ కార్యక్రమంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరన్నా అర్హతలు ఏదైనా కొంచెం 10% అటు ఇటు ఉన్నా కూడా ఖచ్చితంగా మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డ 10 ఏళ్ళ నుంచి జెండా మోసిన కార్యకర్తకు వాళ్ళకు ఆదుకునే బాధ్యత నాది పచ్చంగా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా, పార్టీ కన్నా ముందు నేను తీసుకున్నా, ఖచ్చితంగా బాధ్యత మీరు ఏదైతే వ్యయ ప్రవాసాల కోసి ఈ రాక్షస ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా తొనగకుండా, జెండా నిడవకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసిన ప్రతి కార్యకర్త వాళ్ళను అంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ఉమ్మడి జిల్లాలో జరిగిన ఇంద్రవేలి సభ కానివ్వండి, లేకపోతే మంచిర్యాల జరిగిన కరిగారి సభ కానివ్వండి, పాదయాత్ర కానివ్వండి, ఈ కార్యక్రమాలను ముందుండి చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి పునాది వేసి ఇక్కడి నుంచే ఇంద్రవేలిలో పునాది వేస్తే శంకరావం మంచిర్యాల నుంచి ఊది